లేని కర్ర ఏంటది? అక్షరాలు రాస్తారు కదా, ఆ బుక్ పేరేంటి? నీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు తెలియదు అక్క. నా ఫేవరెట్ హీరోయిన్ మాత్రం నువ్వే అక్క. టీవీ సో ఈరోజు కొంతమంది స్టూడెంట్స్ని కొన్ని ఫన్నీ క్వశ్చన్స్, కొన్ని లాజికల్ క్వశ్చన్స్ అడగబోతున్నా. అండ్ అలానే వాళ్ళకి ఒక చిన్న చిన్న టాస్క్ కూడా ఇవ్వబోతున్నాను. సో వాళ్ళు ఎలా చేస్తారు, అసలు చేస్తారో చేయవన్నీ తెలియాలంటే మరి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూసేయాలి కదా. అయితే వీడియో చూసే ముందు ఇంకైతే మా ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ టు సబ్స్క్రైబర్స్. సో మరి ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఎక్కడికి వెళ్ళినా వెంట పడిద్ది ఏంటది? ఎక్కడికి వెళ్ళినా మన వెంట పడిద్ది ఏంటది? కాదు, అమ్మాయిగా. అమ్మాయిగా మరి ఎక్కడికి వెళ్ళినా అప్పుడు పడిద్ది వాళ్ళేగా. ఏంటి అమ్మాయిని వెనకాల పడిద్దా? ఎవరు పడరు? ఇప్పుడు అబ్బాయిలు అడగాలి, అమ్మాయి గాలిలో అడగాలి, అమ్మాయిలే పడతారు కదా అక్క. ఈ అనుకూల నువ్వు ఇప్పుడు వచ్చి అడిగావుగా, అలాగే పడతారు అంతే మరి. అంతే అంతే. కుక్క నేడ నేడా నేడేగా. అమ్మాయి అన్నారు, కొన్ని కొన్ని చెప్తాను అలాగా, కొన్ని కొన్ని చెప్పాలిగా. వెనకాల ఏ అమ్మాయి పడింది చెప్పి ఇప్పుడు. నా వెనకాల ఎదరంటే పెద్ద అమ్మాయిని పెట్టుకొని ఏ అమ్మాయిని అడుగుతాం? ఎదరా ఇంత పెద్ద అమ్మాయిని పట్టుకొని ఏ అమ్మాయి అని చెప్పేసి చెప్తాం. మైండ్ పోయింది అక్క అంటే వాళ్ళ అమ్మాయి. స్టార్టింగ్ అక్క అన్న అమ్మాయిగా. అయిందా? బాగైందా? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని ఎవరు అపాయింట్ చేస్తారు? నరేంద్ర మోడీ. పిఎంఏ నరేంద్ర మోడీ బాబు. అమ్మా, సెంట్రల్ గవర్నమెంట్. Fantastic, super, mind blowing, unbelievable. ట్రై చేయండి. ఆలోచిస్తున్నాం. అందుకే అడగట్లేదు. అయిందా? బాగైందా? ట్రై చేయండి, కనీసం ట్రై చేయండి. గవర్నర్. అమ్మ బాబాయ్. ప్రెసిడెంట్. నీ పేరేం పేరు అక్క? దివ్య. ఇన్స్టా ఉందా? ఇన్స్టా ఉందా? ఉందా? ఐడి చెప్పా, ఐడి చెప్పా. ఎందుకు? దివ్య ఇన్స్టా పేరు అదే ఇన్స్టా దివ్యనే. దివ్య క్వీన్ ఏం లేవా? నువ్వంటే క్వీన్ లాగా ఉన్నావు అక్క. అందుకే మనం ఎంత గొప్ప వాళ్ళమైనా దాన్ని దాటుకొని వెళ్ళాలి, రోడ్డు కాదు. ప్రతి ఇంటి ముందు ఉంటుంది, దిష్టి బొమ్మ కాదు, ఏంటది? మనం ఎంత గొప్ప వాళ్ళమైనా దాన్ని దాటుకొని వెళ్ళాలి, రోడ్డు కాదు. ప్రతి ఇంటి ముందు ఉంటుంది, దిష్టి బొమ్మ కాదు, ఏంటది? దిష్టి బొమ్మ అంటే అమ్మాయి మరి. దిష్టి బొమ్మ అంటే అమ్మాయి కాదురా. మరి ఇదిగో అక్కడ ఒక అమ్మాయి ఉంది కదా, అక్కడ ఒక అమ్మాయి ఉంది కదా, అదే. ఏంటి దిష్టి బొమ్మలు అమ్మాయిలే ఉంటాయా, అబ్బాయిలు ఉండవా? అబ్బాయిలు అంటే కొంచెం మంచోళ్ళు కదా. అంతే అంతే. గోడ, గోడ, గేటు. రాంగ్ ఆన్సర్. గుమ్మం. గుమ్మం. అబ్బాయిల మొహమే కదా పెడతారు, ప్యాంట్ షర్ట్ వేసి. దిష్టి బొమ్మలుగా అమ్మాయిలకి వడిలేసి పెట్టినప్పుడు లేదు కానీ అబ్బాయిలు ప్యాంట్ షర్ట్ వేసి పెడుతుందా? పెట్టారు, చూపించి ఒక్కటైనా. ఒకటైనా మా ఇంటి ముందు పెడతాను నేను రోజు. గుమ్మం. రైట్ ఆన్సర్. దాన్ని మోస్తేనే కానీ కదలలేదు, బ్యాగ్ కాదు. దాన్ని మోస్తేనే కానీ కదలలేదు, బ్యాగ్ కాదు. దానిలో కూర్చొని ప్రయాణం చేస్తాము, వాహనం కాదు, ఏంటది? కుర్చీ. బెంచా? బెంచ్ మీద కూర్చుంటా. ఏంటి బాబు, మీ ఇంట్లో మీ ఊర్లో మొత్తం ప్రయాణం చేస్తా ఉంటావా? బెంచ్ మీద? బాధ్యతలా మోస్తారన్నారు. బాధ్యతలు. రాంగ్ ఆన్సర్. పెద్ద పెద్ద క్వశ్చన్లు అడగను. ప్యాంట్ ప్యాంట్ ఏం ప్యాంట్? ప్యాంట్ ప్యాంట్. షర్ట్ ప్యాంట్ వేసుకుంటారు. హలో బ్రదర్, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? పాసా? 2 ఆగినాయి కావాలి సప్లీ. సప్లీ కాదు అందరూ. కాదు అక్కడే మేమన్నా పాస్. ఆన్సర్ పల్లకి. శిక్షలు రాస్తారు కదా, ఆ బుక్ పేరేంటి? పెద్దవాళ్ళ శిక్ష.
అమ్మ బాబాయ్ అమ్మా శుభలేఖలు రాస్తారా? నరకానికి వెళ్ళి ఇంకా పెళ్లి చేస్తారు అక్క. నరకానికి వెళ్తే ఇంకా పెళ్లి చేస్తారు శుభలేఖ రాయటానికి. ఏమో మరి నా డౌటే. చేస్తారు. ఆ? సరే సరే ఆన్సర్ వెళ్ళాక చెప్తాం. చాలా సెకలు ఉన్నారా నీలో. వెళ్ళాక చెప్తాం. కనుక్కొని ఫోన్ చేయి ఇప్పుడు తొందరగా. నెంబర్ లేదురా. కనుక్కొని చెప్తా అన్నాడుగా ఉండండి. బాయ్ మామ. చెప్పండి ఆన్సర్ తెలీదా? తెలీదు అక్క, నీకు తెలుసుగా. అందుకే నేను నువ్వు ఎందుకు అడుగుతున్నా? గరుడ పురాణం. దాన్ని మోస్తేనే కానీ కదలలేదు, బ్యాగ్ కాదు. దాంట్లో మనం ప్రయాణం చేస్తాం, వాహనం కాదు. ఏంటది? మోస్తేనే కానీ కదలలేదు, బ్యాగ్ కాదు. దాంట్లో కూర్చొని ప్రయాణం చేస్తాము, వాహనం కాదు. ఏంటది? ఇల్లు. ఇల్లు ఇల్లా? మోస్తావా నువ్వు ఇల్లుని? మీ ఇల్లుని మోసుకుంటే వెళ్తావా ఏంటి? ఫ్లైట్ కాదనరా. రోడ్. రోడా? దాన్ని మోస్తావా? దాన్ని మోస్తావా? ఓహో, మోసుకుంటానే వెళ్తావా నువ్వు? చిన్న టెంట్ కట్టుకుంటే వెళ్ళొచ్చుగా. ఇల్లు అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లే ఉన్న అవసరం లా, చిన్న గుడిసున్నా చాలు. చాలా సెకలు ఉన్నారా నీలో. పడవ. పల్లకి. షిప్ అక్క. షిప్ మోస్తావా? బుక్ లో కూర్చొని రోజు వెళ్తా ఉంటావండి. పల్లకి. కొట్టలేని కర్ర. ఏంటది? చీపురుగా. రాంగ్ ఆన్సర్. ఇరిగిపోద్ది కదా అది. ఇరిగిపోయేది. కొట్టలేని కర్ర. కొట్టలేని కర్ర. జలకర్ర. దాన్ని ప్రతి ఒక్కడు కొడతారు, కాలింగ్ బెల్ కాదు. అది ప్రతి ఇంటికి అవసరం. ఏంటది? కుక్క. చాలా సెకలు ఉన్నారా నీలో. తలుపు. నట్టుని ఏ రెంచుతో తిప్పుతారు? నెట్టిని ఎన్నో నెంబర్ రెంచుతో తిప్పుతారు? నాకు తెలీదు. నాకు మరి తెలియదు. నువ్వు అడిగిన నేను మెకానికల్ చదువుకోవట్లేదుగా. నేను క్విజ్ చదువుకోవట్లేదుగా, నేను మెకానిక్ చదువుతున్నా. జనరల్ నాలెడ్జ్ తెలీదా? జనరల్ నాలెడ్జ్ కాదుగా. మరేంటిది? నరకానికి వెళ్ళాక మాకు తెలిసిద్ది. అదే. నరకానికి వెళ్ళక ముందు మాకు ఎలా తెలిసిద్ది? నీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు తెలియదు అక్క. నా ఫేవరెట్ హీరోయిన్ మాత్రం నువ్వే అక్క. 10 రూపీస్ మీద ఉండే 3 యానిమల్స్ పేర్లేంటి? యానిమల్సా? ఏయ్, ఆయన ఒక ఫ్రీడమ్ ఫైటర్ అక్క. ఆయన కాదక్క. నేనేమన్నా? యానిమల్సా? 10 రూపీస్ మీద ఉండే 3 యానిమల్స్ నేమ్స్ ఏంటి? 10 రూపాయల కాగితం మీద యానిమల్స్ ఏ ఉన్నాయి? అక్క 3 సింహాలు బొమ్మలు ఉంటాయి. సింహాలు ఉంటాయి. అది ఏదో కొమ్ముందిరా. ఖడ్గమృగం. ఓకే, ఇప్పుడు నిన్న ఒక అబ్బాయి చూస్తున్నాడు. మీ ఫ్రెండ్కి నువ్వు ఎలా కన్వే చేస్తావు? అమ్మాయిలానే మాట్లాడాలి. వస్తే అడెవడో చూడు ఎలా చూస్తాను నీ వైపు. నీకిల్ కాదు చూసి నాగిల్లి. ఆగే బాబు నా వైపు చూస్తా. చూడు 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 నాగిల్లి నా వైపు చూడు ఎలా చూస్తాడు. ఊరికే దొంగమోహన్ నాగిల్లి చూస్తుంది అడుగు. కుళ్ళు కదా నా వైపు చూస్తున్నారని. నాగిల్లి చూస్తాడు. సరే ఆడ దగ్గరికి వెళ్దాం, మాట్లాడదాం. ఓకేనా? నాకు భయమే వాడంటే. మరి ఎందుకే నీ మాట్లాడతా, చూస్తావా? మాట్లాడుతావు. ఇంకా 1 మినిట్ కన్వే చేసిన. అయితే ఫోన్ నెంబర్ అడుగుతా, నువ్వు అడుగుతావా? సరే ఒక డీల్ చేద్దాం. నేను వెళ్ళి ఫోన్ నెంబర్ అడుగుతా, ఇచ్చాడు అనుకో. సరే సరే నువ్వు వెళ్ళి ఎవరు అడుగుతాడో అటు చాక్లెట్ ఇవ్వాలి. ఓకేనా? చూద్దామా? నువ్వు వీళ్ళు అడగవే మాట్లాడతాం. నేను గెలిస్తే చాక్లెట్ ఇవ్వాలి నాకు. ఓకేనా? సరే వెళ్దాం. అబ్బాయి అమ్మాయి నేను పెట్టాక నువ్వు అమ్మాయా? వస్తుంది పైకి. మైక్ నువ్వు పట్టుకో. మీరు అమ్మాయిలు, అబ్బాయి. అమ్మాయిలు అంటే అబ్బాయిలు పట్టుకొని ప్రజెంట్ నేను చెప్పిన టాస్క్ ఏంటి? మీరు అమ్మాయిలు, ఒక అబ్బాయి మీ వైపు చూస్తున్నాడు, ఎలా కన్వే చేస్తావు అలాగా?
చదువుకొని మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది అక్క. అసలు ఏం చెప్తున్నా అర్థం కావట్లేదు. ఏం చదువుకున్నావు ఇప్పుడు? సెకండ్ ఇయర్ అక్క. ఏం సెకండ్ ఇయర్? బైపీసీ సీనియర్. బైపీసీలో ఏదన్నా సబ్జెక్ట్ చెప్పు. జువాలజీ, ఎనాటమీ. చెప్తావా? చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.